ఏషాయ నమః. ఓం శ్రీ ఆదిశంకరాచార్యాయ నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. 8 శతాబ్దాల క్రితం జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు తన 6వ ఏట అత్యద్భుత కనకదారా స్తోత్రంతో మహాలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోగానే అమ్మ తన కరుణా రసామృతాన్ని బంగారు ఉసిరికాయల రూపంలో కురిపించి అనుగ్రహించిన ఆ ఇంటిని నేటికీ మనము కేరళలోని పజంతొట్టం అనే గ్రామంలో దర్శించుకోవచ్చు. సాంప్రదాయ నంబూదిరి బ్రాహ్మణులకు సంబంధించిన ఆ ఇంటిని స్వర్ణతూ మన అని పిలుస్తారు. స్వర్ణతూ మన అంటే బంగారు ఇల్లు అని అర్థం. వేద ధర్మాలను పునరుద్ధరించటానికి సాక్షాత్తు శివావతారమైన శంకరులు నంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో శివగురువు ఆర్యాంబ అను దంపతులకు వైశాఖ శుద్ధ పంచమి నాడు కేరళలోని ఎర్నాకులం వద్ద కాలడి అనే విప్ర అగ్రహారంలో జన్మించారు. 3వ ఏటనే తండ్రి మరణించగా తల్లి ఆర్యాంబ శంకరునికి ఉపనయన సంస్కారం జరిపించి వేదాంత విద్యను అభ్యసించటానికి గురుకులానికి పంపించింది. శంకరులు తన 6వ ఏట గురుకులంలో బ్రహ్మచారిగా ఉన్న సమయంలో బ్రహ్మచర్య దీక్షను అనుసరించి ఒక పేద బ్రాహ్మణ ఇంటికి భిక్షకై వెళ్లారు. భిక్ష వేయటానికి ఇంతకంటే గొప్ప వటువు దొరుకుతాడా? ఆనాడు వామనుడు బలిచక్రవర్తి ముందు భిక్షను ఆశించినట్టుగా ఎన్ని జన్మల పుణ్య విశేషం చేతనో నేడు సాక్షాత్తు శంకరుడే బ్రహ్మ వర్చస్సుతో వెలిగిపోతూ ఒక అందాల బాల వటువు రూపంలో జోలి పట్టి భవతీ భిక్షాందేహి అని అంటూ తన ఇంటి ముంగిట నిలబడి ఉంటే ఆ పిల్లవాడికి ఏమీ పెట్టలేని తన కటిక దారిద్ర స్థితికి లోలోనే కుమిలిపోతూ రిక్తహస్తాలతో పంపించలేక ఇల్లంతా వెతుకుతే దొరికిన ఒకే ఒక్క ఉసిరికాయను తెచ్చి ఆ చిన్నారి వటువు జోలిలో వేసింది. ఆమె దయనీయ స్థితికి చలించిపోయిన శంకరులు తక్షణమే మహాలక్ష్మీదేవిని మనసులోనే స్మరిస్తూ అత్యద్భుతమైన స్తోత్రంతో స్తుతించారు. అదే కనకదారా స్తోత్రం. ఆ స్తోత్రానికి ఎంతగానో ప్రీతి చెందిన మహాలక్ష్మీదేవి అందరూ ఆశ్చర్యపోయేలా అక్కడికక్కడే తన కరుణా రసామృతాన్ని లెక్కలేనన్ని బంగారు ఉసిరికాయల రూపంలో కురిపించి తన అవ్యాజ కారుణ్యాన్ని ప్రకటించింది. ఒక్క స్తోత్రంతో ఇంతటి కనకవర్షాన్ని తన కోసం కాకుండా ఇతరుల కోసం కురిపించడం అనేది శంకరుల యొక్క అపార కరుణకు తపశ్శక్తికి నిదర్శనం. కేరళలో ఆ దివ్య ఘట్టానికి సాక్షిగా ఉన్న ఆ ఇంటిని మీరంతా జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుని తరించండి. సర్వం శివార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.